హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు లైఫ్ ఆఫ్ శివ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నా యూట్యూబ్ స్టోరీ మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సరదాగా. నా ఛానల్లో నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో 3 years బ్యాక్ మా విలేజ్ తిరునాళ్ళ వీడియో పెట్టాను. నాకు చిన్నప్పటి నుంచి జరిగిన అన్ని తిరునాళ్ళలో కల్లా ఆ ఇయర్ తిరునాళ్ళ చాలా మెమరబుల్ గా అనిపించింది. సో అది అలా గుర్తుండిపోవాలని చెప్పేసి ఎడిట్ చేసి ఆ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. అప్పుడు ఫ్యామిలీ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు అనమాట, ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావా, వాయిస్ కూడా బాగుంది, కంటిన్యూ చేయని అడిగారు. బట్ అప్పుడు నేను జస్ట్ ఆ వీడియో ఒక్కటే పెట్టాను అనమాట. యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒక ప్రాపర్ కంటెంట్ ఉండాలి, ప్రతిరోజు వీడియోలు పెట్టాలి కదా. సో మంచి కంటెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అలా అనుకుంటూ డేస్ అన్నీ అయిపోతున్నాయి, కానీ నేను మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయట్లేదు. నాకు ఒక ప్రాపర్ కంటెంట్ ఐడియా కూడా రావట్లేదు. వన్స్ తేజాన్స్ పుట్టాక మెటర్నిటీ 3 months అయిపోయాక నేను మెటర్నిటీ లీవ్లో కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. నార్మల్గా నేను అంత కెమెరా పర్సన్ని కాదు, బట్ తేజాన్స్ పుట్టాక క్యూట్ మూమెంట్స్, ఫన్నీ థింగ్స్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అప్పుడు అనిపించింది పిల్లల వీడియోస్ ఎందుకు పెట్టకూడదు అని. సో ఈసారి యూట్యూబ్ ఛానల్ తేజాన్స్ వీడియోస్ అన్ని అలా పోస్ట్ చేసుకుందాం, నాకు కూడా మెమరబుల్ గా గుర్తుంటాయి, నేను కూడా చూసుకుంటూ ఉండొచ్చు అనే థాట్ లో మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. 2 years బ్యాక్ దీపావళి రోజు ఫస్ట్ దీపావళి వీడియో పెట్టాను అనమాట. ఆ తర్వాత కొన్ని డేస్ తేజాన్స్ వీడియోసే పెడుతూ ఉన్నాను. బట్ తర్వాత స్లోగా తేజాన్స్ వీడియోస్ ఆపేసి కుకింగ్ వీడియోస్ పెట్టాను, నా వీడియోస్ పెట్టాను, ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ పెడుతున్నాను, మధ్యలో డాన్స్ వీడియోస్ పెడుతున్నాను. సో యా, మై ఛానల్ ఈజ్ మిక్స్ ఆఫ్ ఆల్ అనమాట. ఫన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ట్రావెల్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేం అనుకుంటున్నారో? సో అలా నా ఛానల్లో అన్నీ మిక్స్ అయిపోయాయి. ప్రాపర్గా ఒక కంటెంట్ అంటూ ఏమీ లేదు. స్టిల్ ఇప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ రావడానికి 2 years టైం పట్టింది. 2 years టైం పట్టడానికి మెయిన్ రీజన్ నేనే. లైక్ అంటే ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, కానీ ఒక 1 week గ్యాప్ ఇచ్చేదాన్ని, 2 weeks గ్యాప్ ఇచ్చేదాన్ని, ఒకసారి అయితే ఒక 1 month కూడా గ్యాప్ ఇచ్చేసా. ఇంకా అయిపోయింది, ఇంకా షెడ్కి వెళ్ళిపోయింది, ఇంకా యూట్యూబ్ ఇది మనం చేసేది కాదు అన్న థాట్కి వచ్చేసాను నేను ఒక పాయింట్లో. లైక్ ఎందుకంటే అలా బ్రేక్స్ ఇస్తూ ఉన్నా కదా, ఇంకా లేదులే మనం ప్రాపర్గా కంటెంట్ పోస్ట్ చేయలేము, ఇంకా అయిపోయింది యూట్యూబ్ పని అని అనుకున్నా. బట్ ఆ టైంలో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను 1 week 2 weeks అలా వీడియోస్ పోస్ట్ చేయకపోయినా నాకు ఏదో ఒక కమెంట్ అలా వచ్చేది, అలానే 2 or 3 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. అది నాకు ఒక పాజిటివ్ థింగ్, బిల్డ్ మై కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎలా అంటే, ఓకే మనం వీడియోస్ పెట్టకపోయినా సంబడి ఆర్ సబ్స్క్రైబింగ్, అంటే మన కంటెంట్ కొంతమందికి నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నేనే ప్రాపర్గా కంటెంట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అనిపించింది. ఒకసారి కన్సిస్టెంట్ గా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో అని అనుకున్నాను. సో పాస్ట్ 2 to 3 months నుంచి కన్సిస్టెంట్ గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశా. అంత ఎక్కువ వీడియోస్ ఏం పెట్టను, మోస్ట్లీ డైలీ ఒక షార్ట్ లేకపోతే 2 days ఒక షార్ట్ అలా పెట్టడమే స్టార్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడే వీఆర్ 1K సబ్స్క్రైబర్స్. ఈ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి ఉండుంటే ఛానల్ ఇంకా బాగా గ్రో అయ్యేదేమో. అట్లీస్ట్ ఇప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ లో నాకు కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే, నా వీడియోస్ నేనే చాలా సార్లు చూస్తూ ఉంటాను అనమాట రిపీటెడ్ లో. మీలో ఎంతమంది నా వీడియోస్ రిపీటెడ్ లో చూస్తారో తెలియగానే, బట్ నేను మాత్రం రిపీటెడ్ లో చూస్తూనే ఉంటాను. తేజాన్స్ బర్త్డే వీడియోస్ కానివ్వండి, క్యూట్ మూమెంట్స్ కానివ్వండి, అవన్నీ వీడియోస్ చూసుకొని నాకు నేనే రివ్యూ ఇచ్చుకుంటాను అనమాట. ఈ వీడియో ఇంకా బాగా ఎడిట్ చేస్తే బాగుండేదేమో, ఈ వీడియో మంచి మ్యూజిక్ పెడితే బాగుండేదేమో, ఈ వీడియో అయితే చాలా బాగుంది అని నాకు నేను వీడియోస్ చూసుకున్నప్పుడు అలా రివ్యూ ఇచ్చుకుంటూ ఉంటాను. సో ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్లో మనం లైక్ డేలో ఎంత స్ట్రెస్ ఉన్నా, లైక్ ఇంకేదన్నా థింగ్లో మనం కొంచెం కోపంగా ఉన్నా అలా ఉన్నా, లైక్ మీరు పెట్టే కమెంట్స్ అవి చూసినప్పుడు ఇట్ మేడ్ మీ ఫీల్ స్మైల్. అట్ ద సేమ్ టైం నేను డేలో కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను ఒక వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని. ఈవెన్ ఆ పెరిగే ఒక్క సబ్స్క్రైబర్ అయినా సరే ఆ డే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో యా, దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. అండ్ ఇంకొక పాజిటివ్ డైవర్షన్ ఏంటంటే, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, వీడియో రికార్డ్ చేయడము, ఎడిట్ చేసుకోవడము, మ్యూజిక్ పెట్టడము, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రిమైనింగ్ అన్నిటినీ నేనైతే మర్చిపోతాను అనమాట. లైక్ ఇంకేదైనా వర్క్ స్ట్రెస్ ఉన్నా, ఇంకేదన్నా లైక్ కొన్నిసార్లు లో ఉంటాం కదా, అలా ఉన్నా లైక్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఐ జస్ట్ లవ్ దిస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఐ ఫర్గాట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్స్ లైక్ యూట్యూబ్ ఈజ్ లైక్ అ పాజిటివ్ డైవర్షన్ టు మీ. ప్రజెంట్ అయితే నాకు అలా అనిపిస్తుంది.
బై ఫ్యూచర్ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ. సో యా, విత్ ఆల్ దీస్ పాజిటివ్ నోట్స్ నాకు యూట్యూబ్ జర్నీని ఇంకా కంటిన్యూ చేయాలి అని అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఫ్యూచర్లో లైక్ కంటెంట్ ఎలా పెడతానో, ఈ ఛానల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ యూట్యూబ్ జర్నీ. కొంచెం కన్సిస్టెంట్గా ఉండాలని నాకు నేను చెప్పుకుంటున్నాను. కన్సిస్టెంట్గా ఉండు శివ, పోస్ట్ చేయి శివ, చూద్దాం ఎలా ఉంటుందో అసలు యూట్యూబ్ లైఫ్ అని చెప్పి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై యూట్యూబ్ స్టోరీ. తేజాన్స్ వీడియోస్ పెడదామన్న థాట్లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ అది స్లోగా నా వీడియోస్, ఇప్పుడు తేజాన్స్ వీడియోస్ అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. బై ఫ్యూచర్ ఇంకెలా ఉంటుందో కూడా తెలియదు. మీరు కూడా న్యూ యూట్యూబర్ ఎవరైనా వీడియో చూస్తుంటే నో ప్రాబ్లం, మనం చాలా మంచిగా నేర్చుకుందాం, ఎడిటింగ్ ఇవన్నీ నేర్చుకుందాం, యూట్యూబ్లో స్లోగా గ్రో అవుదాం. లెట్స్ ఎంజాయ్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెం ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై యూట్యూబ్ స్టోరీ. సో ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ మీ సపోర్ట్ ఇంకా ఉండాలి అని కోరుకుంటున్నాను. మంచిగా ఈ యూట్యూబ్ని ఇంకా బాగా గ్రో చేయాలి అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక క్వశ్చన్, మన ఛానల్లో అరౌండ్ 300+ వీడియోస్ ఉన్నాయి కదా, అందులో మీ ఫేవరెట్ వీడియో ఏంటో కమెంట్ చేయండి ఈ వీడియో కింద. అంతే గాయ్స్, డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శివ వ్లాగ్స్. బాయ్.